గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 26 సెప్టెంబర్ 2013 సంవత్సరం. నేడు గురువారం. భాద్రపద మాసం బహుళపక్షము మృగశిర నక్షత్రము నేటి రాత్రి 2:20 వరకు ఉంది. వ్యతిపాతము అనే యోగము నేటి రాత్రి 2:34 వరకు. భద్ర అనే కరణము ఈరోజు ఉదయం 7:05 వరకు ఉన్నది. ఆ తర్వాత భవ అనే కరణము నేటి రాత్రి 8:13 వరకు ఉండటం జరిగింది. నేటి అమృత గడియలు సాయంత్రం 4:30 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 6:17 వరకు. అలాగే దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10:08 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10:56 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 2:55 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:43 వరకు. అలాగే వర్జము ఈరోజు ఉదయం 5:36 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 7:34 వరకు వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి అంతా శుభకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన గృహం గురించి కానీ లేక ఇల్లు మార్పు గురించి కానీ ఈ రోజున కుటుంబ పరంగా చర్చలు జరిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. అలాగే విద్యార్థులు వారి యొక్క తెలివితేటల్ని నష్టపరుచుకునే ప్రయత్నాల్లో నష్టపరుచుకునే విషయాల్లో తలదూర్చడం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం గమనించి ముందరకు వెళ్ళండి. ఆ తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారికి బంధువులతో స్వల్ప సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన త్రిప్పట మానసిక అశాంతి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం సంయమనం పాటించండి. నేటి సాయంత్రం తర్వాత అన్ని విషయాల్లో మీకు అనుకూలత వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి శారీరక శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది. అయితే ధన సంబంధమైన ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తొలగేందుకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తోంది. విద్యార్థులకు మాత్రం బుద్ధి చాంచల్యం కలగటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, కొంచెం పిచ్చి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు విద్యార్థుల్ని అదుపు చేసే ప్రయత్నం వారి యొక్క తల్లిదండ్రులు చేస్తే విద్యార్థులకి శ్రేయస్కరం. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి ధన సంబంధమైన చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశిలో రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున వారి యొక్క అధినాయకుల నుంచి కానీ లేక మీరు వేసే ఒక తప్పుడడుగు కానీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆ తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి వారి సంతానంతో కానీ లేక వారి కుటుంబ పెద్దతో కానీ స్వల్పంగా వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నెమ్మదిగా నిర్ణయం తీసుకోవటము, మాటల్ని కొంచెం ఆచితూచి మాట్లాడటము ఇవన్నీ చెప్పతగ్గ సూచనలు. అలాగే సింహరాశి వారికి ఉద్యోగపరంగా అధికారుల ఒత్తిడి కొంచెం తీవ్రతరంగా ఉంటుంది. అలాగే స్థల మార్పు గురించి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యారాశి వారికి ప్రయత్న లోపము వైఫల్యము కలగటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాల్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల డాక్యుమెంట్స్ తిరిగి సబ్మిట్ చేసేందుకు మీకు తాకీదు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున కన్యారాశి వారికి స్వల్పంగా ధనలాభం కలిగేందుకు కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి బంధువులతో స్వల్పంగా వివాదాలు రావటము, అలాగే వ్యాపార పరంగా గమనిస్తే కనుక స్వల్పంగా నష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో మీ సబార్డినేట్స్తో మాట్లాడే సమయంలో కొంచెం సంయమనం పాటించండి.
ఆ తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారికి దేహ పీడ, స్వల్పంగా జ్వర సంబంధిత వ్యాధులతో బాధపడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మీకు మీ గురించి కాక ఇతర వ్యక్తులకి సహాయం చేయాలని చెప్పి తపన కొంచెం ఎక్కువగా ఉంటుంది. తద్వారా రుణములు కూడా చేసే అవకాశాలు ఈ రోజున ఏర్పడేందుకు కనిపిస్తుంది. ఆ తర్వాత రాశి ధనస్సు. వృత్తిపరంగా స్వల్ప చికాకులు ఉంటాయి. అలాగే రాజకీయ రంగ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశిలో వారికి ఈ రోజున ప్రజల నుంచి కొంచెం నిరసన రావటం కానీ, ప్రజల యొక్క సహాయ సహకారాలు లభించకపోవటం వాటి వల్ల కానీ కొంచెం ఇబ్బంది పడేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. అలాగే పారిశ్రామిక రంగంలో వారికి వర్కర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి పుణ్య కార్యాలాభం, అలాగే ఇష్టకార్య సిద్ధి కూడా ఏర్పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అయితే మీ సోమరితనమే మీకు శత్రువు అని చెప్పి గ్రహించండి. సోమరితనాన్ని విడనాడి త్వరగా నిర్ణయం తీసుకుని ముందరికి వెళ్ళగలిగితే కనుక మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి కుంభం. ఉద్యోగపరంగా స్వల్ప చికాకులు ఎదుర్కొంటారు. అయితే కుటుంబ పరంగా సఖ్యతగా ఐక్యతగా ఉండటం వల్ల ఆనందంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళేందుకు కూడా ఈ రోజున కుంభరాశి వారికి ప్రయత్నం మాత్రం చేస్తారు. సఫలీకృతం అయ్యేందుకు తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు పుత్రులతో వివాదాలు రాకుండా, వివాదాలకి పోకుండా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి మృష్టాన్న భోజనం వచ్చేందుకు అవకాశం కనిపిస్తోంది. మానసిక పరంగా చాలా ఉత్సాహంగా ఉండటము, మంచి మంచి ఆలోచనలు చేయటము, అలాగే మిత్ర సహకారాలు లభించడం, ఇవన్నీ కొన్ని మీకు పాజిటివ్ సైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజున. కాబట్టి మీకు అన్ని విధాలుగా ఈ రోజున ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వల్పమైన అనారోగ్య పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి దాని గురించిన శ్రద్ధ తీసుకోండి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషంలో మనం గయా శ్రాద్ధ విధి, అలాగే మహళాయం అంటే ఏంటి అనే విశేషాలు తెలుసుకుందాం. మహళాయము అంటే కనుక జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా దీనికి ఒక ప్రమాణాన్ని ఆపాదించారు. వేదశాస్త్ర ప్రకారంగా మాట్లాడుకుంటున్నప్పుడు వరాహ పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో దీని గురించిన వివరాలు మనకి చెప్పారు. విశేషించి వరాహ పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణం దీనికి చెప్పడం జరిగింది. అన్ని పురాణాల్లో దీని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది మనకి. అయితే వరాహ పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన సమయంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు ఏవైతే ఉంటాయో దాన్ని మహళాయ పక్షము అన్నారు. ఏంటి దీనికి అంత విశేషత అంటే కనుక సూర్యుడు నీచ వైపు వెళ్తూ ఉంటాడు. నీచ వైపు వెళ్ళటం అంటే ఆయన యొక్క బలం తగ్గుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది. ఆయన బలం తగ్గితే ఏంటి, తగ్గకపోతే మాకేంటండి అనుకుంటే కనుక ఆయన బలం తీవ్రంగా ఉన్నప్పుడు మనకి ఎండాకాలం అంటే సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చినప్పటి నుంచి భూమికి దూరంగా వెళ్తాడు. దూరంగా వెళ్తే ఏమవుతుంది, మనకి వేడి తగ్గుతుంది, చలి పెరుగుతుంది. చలి పెరిగేటప్పటికీ మనం ఎక్కడా ఉండలేక బాగా చలిగా ఉందని చెప్పి చలిమంట అంటే చలి ఎందుకు వస్తే ఏమవుతుందయ్యా, మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత పడిపోతే ఏమవుతాడండి మనిషి. కాబట్టి ఆ శరీర ఉష్ణోగ్రత పడకుండా కాపాడేవాడు సూర్యుడు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా. అలాగే జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ఈ సూర్యుడు అనే ఆయన పితృకి కారకుడు, అంటే తండ్రికి కారకుడు, పితృకారకుడు. కాబట్టి అటువంటి రవి నీచ రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు అంటే మనకి కొంచెం నీరసంగా ఉంటే ఏం చేస్తాం, మనం గ్లూకోజ్ తీసుకుంటాం, లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగుతాం.
ఇప్పుడు కొత్తగా ఎనర్జీ డ్రింక్స్ అనేవి వచ్చినాయి, అవి తాగుతున్నారు కొంతమంది. కాబట్టి కూల్ డ్రింక్ తాగితే బెటరా, కొబ్బరి నీళ్ళు తాగితే బెటరా, ఇట్లాంటివి మనం ఆలోచించుకుని దాని ప్రకారంగా నిర్ణయం ఎలా అయితే తీసుకుంటామో దాంట్లోనే మన యొక్క సత్తుని బట్టి, అంటే మన యొక్క సత్తాని బట్టి, మన యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి, మన యొక్క ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క కార్యక్రమాలు శ్రద్ధగా చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఈ మహాలయ పక్షం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలోకి ప్రవేశించిన పక్షాన్ని మహాళాయ పక్షము అన్నారు. అంటే భాద్రపద శుక్ల పౌర్ణమి నుంచి భాద్రపద బహుళ పాడ్యమి, అలాగే విదియ, తదియ, చవితి, పంచమి మొదలుగా వచ్చిన భాద్రపద బహుళ అమాస్య వరకు వచ్చే ఈ 15 రోజుల్ని మనకి మహాళాయ పక్షంగా చెప్పడం జరిగింది. ఈ మహాళాయ పక్షంలో ఎవరెవరు అయితే ఏ కోరికలతో వారి యొక్క పితృదేవతల్ని సంతృప్తిపరుస్తారో వారికి ఆయా కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాగే పితృ శ్రాద్ధ విధులు కనుక నిర్వర్తిస్తే దివ్య భౌమ అంతరిక్షములను స్థావర జంగములకును సంబంధించిన సర్వ కామ్యములు బొందును అని చెప్పారు. కాబట్టి స్థావర జంగాలు అంటే కనుక సకల జీవకోటి రాసుల్లో, అలాగే భౌమ అంటే మనం అంగారక గ్రహం, స్వర్గలోకము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి సుఖాలన్నీ మనం అనుభవిస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి రవి కన్యా రాశిలో ఉన్నప్పుడు ఈ 15 రోజుల్లో పిండ ప్రదానము చేయుట వలన సర్వక్రతులు, అంటే ఏ యాగాలు, ఏ హోమాలు ఏమి చేసినా సరే, చేయకపోయినా సరే ఈ 15 రోజుల్లో కనుక పితృకర్మలు కనుక నిర్వర్తిస్తే దానికి సర్వక్రతువులు చేసిన పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి ఆ జగన్నాటక సూత్రధారి అయిన నారాయణుడు చెప్పిన మాట ఇది. కాబట్టి ఆ నారాయణుడు చెప్పిన మాటలో మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఉత్తర, హస్త, చిత్త ఈ నక్షత్రంలో గనక సూర్యుడు ఉన్నప్పుడు గనక భక్తితో పితృదేవతలకి ఎవరైతే అర్చన చేస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి అవుతుంది అని చెప్పారు. అంటే రవి కనుక, అంటే మనకి మామూలుగా ఉత్తరా కార్తె, హస్త కార్తె, చిత్త కార్తె, మనకి మామూలుగా మనిషికి గుర్తుండేవి 2 కార్తెలు గుర్తుంటాయండి. ఒకటి మృగశిరా కార్తె, ఎందుకంటే వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పి, అది కొంతమంది ప్రాంతవాసులకి ఆ రోజున చేప మంది వేస్తారండి ఉపసానికి అని చెప్పి. అలాగే చిత్త కార్తె, కాబట్టి ఒక జంతువుతో పోలుస్తారు, ఒక 4 కాళ్ళ జంతువుతో చిత్తకార్తె వచ్చిందండి దానికి అని చెప్పి. కాబట్టి అది మనకి గుర్తుంటుంది ఒక విధమైన హేళనతో. కాబట్టి ఈ చిత్తకార్తె ఒకటి, దాని తర్వాత ఈ యొక్క మృగశిరా కార్తె అందరికీ గుర్తుంటుంది. అలాగే రవి కనుక ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో దాన్ని కార్తె అంటాం. కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క రవి ఉత్తరా నక్షత్రంలో, హస్త నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు భక్తితో పితృ అర్చన కనుక చేస్తే ఈ యొక్క స్వర్గలోక ప్రాప్తి అవుతుంది అంటాం. అయితే రవి హస్తయందు ప్రవేశించి వృశ్చిక రాశి ప్రవేశము చేయుదాకా పితృపురి శూన్యమై ఉండును. వృశ్చికము కూడా రవి దాటిపోయిన పిదప పితృదేవతలు దేవతలతో కూడా నిట్టూర్చి తమ కులము వారికి శాపం ఇచ్చి తిరిగిపోవుదురు అన్నారు. అంటే కనుక హస్తా నక్షత్రం నుంచి విడిపోతే చిత్తా నక్షత్రంలోకి వెళ్తారు. చిత్తా నక్షత్రం 2 పాదాలు తులారాశిలో, 2 పాదాలు వృశ్చిక రాశిలో ఉండటం జరుగుతుంది. కాబట్టి వారు మన గురించి వెయిట్ చేస్తారు. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నప్పుడు మనకి గుర్తుండే ఉంటుంది, మనకందరికీ గుర్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం దాని గురించి. దీపావళి అప్పుడు పూర్వం ఇళ్లల్లో కూర్చోబెట్టుకుని తాతగారు ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాడు మనవడిని కూర్చోబెట్టుకుని చక్కగా తొడ మీద కూర్చోబెట్టుకుని కుడి తొడ మీద వాడికి ఒక స్వీట్ నోట్లో తినిపిస్తూ నరక చతుర్దశి నాడు, దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు ఒక తారాజు వెలిగించి లేక ఒక దీపం వెలిగించి వాడి చేత అరే ఆకాశానికి చూపించరా, ఇలా ఇలా చూపించరా అనేవాడు. ఏంటంటే అది
మార్గం చూపిస్తుంది పితృదేవతలు వెళ్ళటానికి. ఎవరైతే ఈ యొక్క పితృదినాల కంటే ముందర చనిపోతారో, చనిపోయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు వారు వారి యొక్క గృహాన్ని విడలేక, సంతానాన్ని విడలేక అక్కడెక్కడే వాళ్ళ మమత అనురాగాల్లో బంధింపబడి అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వారికి దారి చూపించడానికి ఈ యొక్క సంక్రాంతి యొక్క 15 రోజులు, దాని తర్వాత ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షము, ఆఖరికి ఈ యొక్క వృశ్చిక రాశిలో వచ్చినప్పుడు మనకి దీపావళి వస్తుంది. ఆ దీపావళి వచ్చినంత వరకు మనకి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ మహాలయ పక్షంలో వారి వారి పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో ఆచరించడం ఒకటి, లేక ఈ భాద్రపద శుక్ల పౌర్ణమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉన్న 15 రోజుల్లో పితృవిధులు కనుక ఆచరిస్తే అన్ని విధాలుగా వారికి శుభ ఫలితాలు కలిగి వారి యొక్క వివాహం పరంగా ఏర్పడిన ఇబ్బందులు కానీ, సంతాన పరంగా ఏర్పడిన ఇబ్బందులు కానీ, వృత్తిపరంగా ఏర్పడిన ఇబ్బందులు కానీ అన్నీ పరిష్కారం అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పి మనకి వరాహ పురాణం మనకి తెలియజేస్తోంది. అలాగే మహాలయంలో కనుక ఎప్పుడు కనుక వెళ్ళిపోతే ఎప్పుడు చేయాలయ్యా అంటే కనుక అష్టమి యందు కానీ, మన్వంతరాల్లో కానీ, గ్రహణంలో కానీ, వ్యతిపాత యోగంలో కానీ మనం చేయాలి. వ్యతిపాత యోగం అంటే నేడు మనకి వ్యతిపాత యోగం ఉంది. కాబట్టి ఈ వ్యతిపాత అంటే తిథి గుర్తులేదు, వారం గుర్తులేదు, ఏం గుర్తు లేకపోయినా పర్లేదు. కాబట్టి వ్యతిపాత యోగం ఉన్న రోజున ఈ యొక్క పితృ అర్చన చేయవచ్చు. అలాగే రవిచంద్రుల సమాగమం రోజున, అంటే రవిచంద్రుడు ఇద్దరు కనుక కలిసి అమావాస్య, కాబట్టి ఆ రోజున కానీ, జన్మ నక్షత్రంలో కానీ, గ్రహబాధలు కలిగినప్పుడు కానీ ఈ యొక్క పితృ అర్చన కనుక చేస్తే దాన్ని పార్వణ పితృ అర్చన లేక పార్వణ శ్రాద్ధము అంటం జరుగుతుంది. కాబట్టి ఈ మహాలయ పక్షంలో మహాలయపరమైన ఈ యొక్క పితృ అర్చన కనుక చేసుకుంటే అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. రేపటి కార్యక్రమంలో మనం పితృ అర్చనకి ఎవరు పనికి వస్తారు, ఎవరిని పిలిచి మనం పితృ అర్చన చేయాలి, ఎవరికి మనం భోజనం పెట్టాలి, ఎటువంటి వ్యక్తిని మనం పిలిచి భోజనం పెట్టాలి అనే విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం మనం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.